హాయ్ అందరికీ, నేను మీ అశ్విని. వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా నాన్న పుట్టి పెరిగిన విలేజ్ అండి. ఇల్లు కూడా మీకు ఒకసారి చూయిద్దామని వీడియో తీశాను. హోమ్ టూర్ అనుకోండి, అంటే ప్రాపర్ హోమ్ టూర్ ఏం కాదు, నార్మల్గా. ఇక్కడ కూర్చున్నది ఏంటంటే మా బాబాయి, సెకండ్ బాబాయి కింద కూర్చున్నారు. అక్కడ చైర్లో కూర్చుంది మా లాస్ట్ బాబాయి. ఇంకా ఈ ముగ్గు వచ్చేసి మా పిన్ని ఇంకా మా సిస్టర్ వేశారనుకుంటా. ముగ్గు వేసే టైంకి అయితే నేనైతే వెళ్ళలేదు, నాకు లేట్ అయింది. నేను మ్యారేజ్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఫెస్టివల్కి, సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళాను. ఇక్కడైతే మా విలేజ్లో చాలా బాగా చేస్తారండి సంక్రాంతి ఫెస్టివల్. ముగ్గు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూడండి మీరు కూడా. ఇంక ఇది వచ్చేసి ఇంట్లోకి ఎంట్రీ. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి ఇంటి ముందు. ప్లీజ్ అండి, కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఎన్ని ఇయర్స్ ఆలోచించానో నాకే తెలీదు. ఏం కామెంట్స్ వస్తాయో తెలీదు, ఎలా చేయాలో తెలీదు, ఎడిటింగ్ అంతా ఎలా ఉంటుందో ఇవేమీ తెలీదు. తెలియకుండానే ఇంకా స్టార్ట్ చేశాను. ఏమో ఇంకా నడుస్తుంది ఇలాగే. మీరు కొంచెం నాకు సహకరించండి. ఇది వచ్చేసి బంకులు. ఇంట్లోకి ఎంట్రీ కాగానే ఫస్ట్ ఉండేది బంకులు అండి, అటొకటి ఇటు ఒకటి. ఇంక ఇక్కడ చిన్నప్పుడు మేము కూర్చొని క్యారమ్ ఆడడము, అష్టాచమ్మ ఆడడము, ఆ రోజులే వేరండి. ఇప్పుడు అలాంటి రోజులు మనం ఏం చేసినా రావనుకోండి. అప్పుడు ఒక హ్యాపీనెస్ ఉండేది. ఏం చేసినా కూడా, క్యారమ్ ఆడినా కూడా అందులో ఏదో తెలియని సంతోషం, నేను గెలిచాను అనే ఒక ఫీలింగ్ అనేది అప్పుడు ఉండేది. ఇప్పుడు అందరూ మొబైల్లోనే ఉంటున్నారు. ఈ తలుపులు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే, నేను ఎంత లాగినా రావట్లేదండి. నాకైతే ఏమనిపించిందంటే, ఈ దొంగలు వచ్చినా కూడా, వాడు తన్నినా కూడా వీటికి వాడు కాలు ఇరుగుతుంది తప్ప ఈ తలుపులకి ఏమీ అవ్వదు. ఇంకా మనదకైతే సిటీలో ఎలా లాక్ సిస్టమ్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఇది కొన్ని ఇయర్స్ నుంచి ఇంతే. అసలు అది ఎంత స్ట్రాంగ్ ఉందంటే నేను లాగినా రావట్లేదు అది. ఇంకా ఈ రూమ్ తర్వాత, అదే బంకుల తర్వాత నెక్స్ట్ రూమ్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి అటు ఇటు రెండు దిమ్మెల్లాగా ఉన్నాయి. అవి వచ్చేసి వాష్రూమ్స్. రూమ్ ఉండేది అక్కడ తీసేసి వాష్రూమ్ కట్టారు. ఇది వచ్చేసి ఇదొక రూము. ఈ రూమ్లో వడ్లు కానీ పత్తి ఏ పంట పండినా అందులో స్టోరేజ్ చేసేదన్నమాట. ఇది గచ్చు, ఓపెన్ టాప్ అంటారు కదా, అది గచ్చు. ఇక్కడే వాష్ ఏరియా, ఇంకా ట్యాప్ అది ఉంటుంది. ఎంత బాగుంటుంది చూడండి. వర్షం పడ్డప్పుడు అయితే సూపర్గా ఉంటుంది మనకు ఇది. ఇక్కడ వచ్చేసి మనకు తులసి చెట్టు ఉంటుంది చూడండి, బృందావనము. ఇదిగోండి బృందావనము. ఈ బృందావనము తులసి చెట్టును చూసి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మన సిటీలో బాల్కనీలో పెట్టుకుంటాం కానీ నాకు అంత కంజెస్టెడ్గా అనిపించదు. నేను తులసి చెట్టుకు నీళ్ళు పోస్తాను డైలీ. నాకు ఎందుకో కొంచెం అంత అన్సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా, అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇది వచ్చేసి హాల్. అందరు కూర్చున్నారు, మా పిన్ని వాళ్ళు ఇంకా పక్కన ఇంటి వాళ్ళు, వాళ్ళందరూ కూర్చున్నారు. పసుబొట్టు కోసం వచ్చారండి. నోములు ఉంటాయి కదా సంక్రాంతి, మాకు నోములు ఉంటాయి, నోమిచ్చుకుంటాం కాబట్టి అందరు వచ్చారు. ఇంకేదో హడావిడిగా నేను వీడియో తీశానన్నమాట. టైం లేదు, చీకటి అయిపోతుంది. ఇంకా ఏం పర్లేదులే, ఇక ఒకసారి తీద్దాము, మీరందరు చూస్తారు కదా అన్న ఇంట్రెస్ట్తో తీశాను. ఇది కిచెన్, అంటే కిచెన్ లాంటిది అనుకోండి. ఇక్కడ పొయ్యి పెట్టి, ఇది వాష్రూము. ఇక్కడ ఏంటంటే చిన్నప్పుడు పొయ్యి ఉండేది, పొయ్యి మీద నీళ్లు కాచుకోవడానికి మాత్రమే ఆ పొయ్యి ఉండేది సపరేట్గా అన్నమాట, ఓన్లీ వాటర్ కోసం అని. ఇది యాక్చువల్ కిచెన్ ఇదన్నమాట. ఇక్కడ కూడా పొయ్యి ఉండేదండి. ఇప్పుడు ఇంకా పొయ్యి తీసేసి సిలిండరు, ఇంకా పొయ్యి మీద మ్యాక్సిమం ఎవరు చేయట్లేదు, అందరు సిలిండరే వాడుతున్నారు నాకు తెలిసి అయితే. ఇది వచ్చేసి మనకి ఇక్కడ దేవుడి గుడి కిచెన్లోనే. మడి వంట ఇక్కడే, నైవేద్యం ఇక్కడే, అన్నీ ఉంటాయి కాబట్టి దేవుడి గుడి కూడా ఇక్కడే ఉందండి. ఇది మనం హాల్లోకి ఎంట్రీ అవుతున్నాం అన్నమాట కిచెన్లో నుంచి. ఇది హాల్ నుంచి ఇంకో రూమ్ ఉంటుంది. ఇది అన్నిటికీ స్టోరేజ్ రూమ్ అనుకోండి. మన పప్పులు, ఉప్పులు, ఇంక తర్వాత ఒకప్పుడు అయితే ఒకదాని మీద ఒకటి ఇట్లా దిమ్మెలు పెట్టేసి దాంట్లో బియ్యం అవి అన్నీ పెట్టుకునేవారు. మేము నోములంతా అక్కడ పెట్టుకున్నాము. అంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.